హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి విశిష్ట వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆమె గీతం కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. టీచింగ్ సైడ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. పిల్లల సైకాలజీ ఆమెకు బాగా తెలుసు. జ్యువెనల్ హోమ్ కూడా వెళ్ళి ఆమె క్లాసెస్ చెప్తున్నారు ఆడపిల్లలకి అందరికీ కూడా. అలాగే ప్రతి స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. ఆమె ఈరోజు మనతో ఉన్నారు. సజ్జా ఇందిరా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, నిన్ననే నేను ఒక సంఘటన విన్నాను. మా పక్కనే ఉంటారు. ఆ బాబు లవ్ ఫెయిల్యూర్ అని ఆత్మహత్య చేసుకున్నాడండి. చాలా బాధాకరమైన విషయం. మొన్న వారం కిందటి కూడా ఒక అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అని ఆత్మహత్య చేసుకుందండి. మీరు ఎక్కువ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, అసలు వాళ్ళ మైండ్స్ ఎందుకు ఇలా అవుతున్నాయి? ప్రేమ అనేది ఏంటి? ఒక్కసారి మీ వ్యూ నుంచి ఒకసారి మా వాళ్ళకి అందరికీ కొంచెం అవగాహన కలిగించండి. తప్పకుండా. ఈ ప్రాబ్లంకి చాలా యాంగిల్స్ ఉన్నాయండి. పిల్లలు ఆ ఏజ్ రాగానే బహుశా హార్మోనల్ చేంజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. టీనేజ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఏజ్ నా దృష్టిలో. చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత అటు పేరెంట్స్కి ఉంది, ఇటు టీచర్స్కి ఉంది. పేరెంట్స్ వాళ్ళతో ఫ్రెండ్స్గా ఉండాలి ఒక వయసు వచ్చినాక. మరీ చిన్నప్పట్లాగా నేను చెప్పిందే చెయ్యాలి, నేను ఆ మాట వినాలి అని కాదు. వాళ్ళు ఎప్పుడైనా పొరపాటుగా బిహేవ్ చేసినా వాళ్ళు ఎందుకు చేస్తున్నారో దయచేసి నా పేరెంట్స్ అందరికీ నా విన్నపం. వాళ్ళు ఏం చేశారని చూడకండి, ఎందుకు చేశారు. తెలిసిన పొరపాటే కావచ్చు, తప్పే కావచ్చు. తప్పు చేయడం చాలా సహజం. పెద్దవాళ్ళు మనం చేస్తాం చాలా, కానీ మన అడగరు. పిల్లలైతే మనం అడగాలి తప్పకుండా. అడగాలి. కానీ అడిగినప్పుడు నాన్న ఎందుకు నాన్న ఇది చేసావు, నేను నిన్ను ఐ ట్రై టు అండర్స్టాండ్ యూ, నిన్ను అర్థం చేసుకొని ప్రయత్నిస్తాను, నాతో కాస్త మనసు విప్పి మాట్లాడమ్మా అని ఆడపిల్లనైనా తల్లి, మగపిల్లలైనా తండ్రి ఎట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చనువుగా ఉంటే వాళ్ళతో కూర్చొని దయచేసి మాట్లాడండి. మొదట్లో నేను సర్వీస్ చేసినప్పుడు అంతా డిగ్రీ కాలేజీలో చూసేవాళ్ళం, పీజీలో లేకపోతే ప్రొఫెషనల్ కాలేజెస్లో వింటుండేవాళ్ళం. కొన్ని సక్సెస్ఫుల్ లవ్ మ్యారేజెస్ ఉంటాయి, కొన్ని అన్సక్సెస్ఫుల్ ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇప్పుడు స్కూల్స్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ప్రభావమేమో, కొత్త సీరియల్స్, లేకపోతే ఐ డోంట్ నో టీవీ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ వాచింగ్. పేరెంట్స్కి టైం లేదు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు టైం అంతా బయట జాబ్స్కి వాటికి వీటికి స్పెండ్ చేస్తాయి. సంపాదన అంతా ఆ బిడ్డల కోసమేనా? ఆ బిడ్డలు మనసులు సరిగా లేక, వాళ్ళ జీవితాలు సరిగా లేక పాడు చేసుకుంటూ ఎందుకు సంపాదిస్తున్నట్టు? ఏం చేస్తున్నాం మనం? వాళ్ళకి కావాల్సింది కొనిపెట్టడం కాదు మనం చేయాల్సింది. అది టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. వాళ్ళు మనుషులుగా, మంచి వ్యక్తులుగా, ప్రేమ గల వ్యక్తులుగా, బాధ్యత గల వ్యక్తులుగా తయారు చేయడం బాధ్యత కాదమ్మా. ముఖ్యంగా తల్లిదండ్రులు దయచేసి అనుకోకుండా అరుణ్ గారు ఈ అవకాశం ఇచ్చారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఇన్ ఏ వే. నా మనసులో ఎంత బాధ అనిపిస్తుందో. ఆయన ఒక గైనకాలజిస్ట్ అట. ఆమె షీ సెడ్ ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్, బట్ మై డాటర్ మేడ్ మీ ఎ ఫెయిలియర్ మదర్ అని ఏడుస్తా ఉంది ఆమె. ఎందుకు? లవ్. బహుశా ఆ పిల్ల షీ మైట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. ఎంత దురదృష్టం. ఏం నేర్పిస్తున్నామండి మనం బిడ్డలకు? అసలు లవ్ అనేది జీవితంలో ఒక పార్ట్ మాత్రమే. ఇది దయచేసి ఇది నేర్పించండి వాళ్ళకి. ప్రేమించడం తప్పని నేను అనడం లేదు. ప్రేమించాలి, మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, ఆడైనా మగైనా తప్పకుండా జీవితంలో అది చాలా చాలా ముఖ్యం. కానీ ఏ ఏజ్ లో, ఎప్పుడు, అది చెప్పొద్దా? కనీసం 13 to 18 మోస్ట్ క్రూషియల్ టైం. వాళ్ళకి తెలియదు, మీరు కూర్చోబెట్టి చెప్పరు. మనం ఇంట్లో మాట్లాడుకోరు మంచి విషయాలు. భోజనం చేస్తూ నలుగురు కూర్చొని మాట్లాడుకోరా? ఇలా జరుగుతోంది బయట. అలా ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు అరుణ్ గారు చెప్తున్నట్టు జరుగుతున్నప్పుడు ఇంట్లో మాట్లాడుకోవాలి కదా. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, సినిమా వాళ్ళు, లేకపోతే ఎవరో బంధువులు, ఎన్నో జరుగుతున్నాయి. జరిగినప్పుడు నలుగురు కూర్చుని అమ్మా నాన్న పిల్లల్ని దగ్గర పెట్టుకుని మాట్లాడాలి వాటి గురించి. ఆ అమ్మాయి అలా చేసిందట, ఆ అబ్బాయి అలా చేశాడట. ఎందుకు చేస్తుంటారు మీరు చెప్పండి? మీరు ఆ వయసు వాళ్ళు ఎందుకు చేస్తుంటారు? వాళ్ళు చెప్తారు వాళ్ళకి తోచింది. మీరు అప్పుడు ఎలా దాన్ని కరెక్ట్ చేయాలి? వాళ్ళకి అసలు కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్, rightThinking.com అని ఏదో మన ఎవరో వెబ్సైట్ కూడా పెడుతున్నారు. ముందు అది నేర్పించాలని నాకు చాలా చాలా అనిపిస్తుంది. పుస్తకాలు, పాఠాలు, సైన్స్, మ్యాథ్ ఇవి నేర్పిస్తున్నారు. కరెక్టే. టీచర్స్ ఎక్కువ వాటికే టైం సరిపోతాను వాళ్ళకి. నేను ఏదైనా చెబుతుంటే
ఈ మధ్య నేను కొన్ని పుస్తకాలు రాశాను మేడం, స్టోరీస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టోరీ ఫామ్ లో అయితే వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది. మన పంచతంత్ర కథలే మనకి ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో చేశారు. ఈ మధ్య కెనడాలో ఒక పెద్ద సర్వే, వాళ్ళు ప్రతిదీ రీసెర్చ్, ప్రతిదీ ఎక్స్పెరిమెంటేషన్ కదా, మామూలుగా వెస్టర్న్ కంట్రీస్ లో అదే చేస్తుంటారు. వాళ్ళు కనిపెట్టారట 3 years నుంచి గనక మంచి కథల ద్వారా మోరల్ వాల్యూస్, ఎథిక్స్ నేర్పిస్తే పెద్దయినాక మనం ఇంత బాధపడక్కర్లేదు వాళ్ళకి. అది నాకు అనిపించింది, అవురా మనకి ఎప్పుడు చేశారండి పంచతంత్రం, ఎన్ని వేల వందల సంవత్సరాల క్రితం రాశారు, మనకు ఉన్నాయి కదా ఇవన్నీ. అసలు ఇప్పుడు పుస్తకాలే చదవట్లేదు ఎవరు. ఎంత ఇంపార్టెంట్ అండి, మంచి బుక్స్, స్టోరీసే. ఈ ఫర్ ఎథిక్స్ అని అమెరికాలో ఒక లైబ్రరీలో పుస్తకం చూశానండి. ఒక పేరు చాలా బాగుంది, అది తీసుకొచ్చి చదివితే ఒక తండ్రి వాళ్ళ పిల్లలతో వారానికి ఎవ్రీ సాటర్డే ఒక గంట సేపు కూర్చుని ఒక చిన్న కథ ద్వారా ఆ పిల్లలకి వాట్ ఈస్ పర్సివరెన్స్, వాట్ ఈస్ టాక్ట్, వాట్ ఈస్ హ్యూమిలిటీ, వాట్ ఈస్ ఆనెస్టీ, వాట్ ఈస్ ఇంటిగ్రిటీ, ఇది 26. అది చాలా నచ్చి నేను ఆ పుస్తకం కొనుక్కొచ్చి, ఇది నా ఎక్స్పీరియన్స్, ఒక ఆర్ఫనేజ్ రన్ చేస్తున్న ఒక ఫ్రెండ్ కి ఇచ్చాను. ఇది చాలా బాగుంది, దాంట్లో క్వశ్చన్స్ ఉంటాయి, చిన్న కథ, ఒక్క పేజీ. దాని మంచిది, నువ్వు ఆ పరిస్థితులు ఉంటే ఏం చేస్తావు, నీకు ఇలాంటి అనుభవం అయిందా, లేకపోతే నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా అని జస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు ఆలోచిస్తారు. వస్తుంది కదా, నువ్వైతే ఏం చేస్తావు అని చక్కగా డిస్కషన్ లోనే, ఇంట్లో నలుగురిని అమ్మా నాన్న పిల్లలు కూర్చుని డిస్కషన్ లోనే తెలుస్తాయి. ఒక మంచి కోట్ కూడా ఉంటుంది, ఫలానా వ్యక్తి చూడు ఇంత బ్యూటిఫుల్ కోట్, ఆనెస్టీ గురించి కానీ, ఇలా రకరకాలు ఎంతో చాలా బాగుంది. అలా నేను కూర్చుని రాశానండి. లైఫ్ స్కిల్స్ అని ఒక టైటిల్ పెట్టి దానికి ఐ అడ్రెస్డ్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్, అమ్మా ప్లీజ్ నేర్పించండి. ఇది నాకు ఎప్పుడు కూడా అన్ని టైప్ చేసి పెట్టి రెడీగా ఉంచాను. ఇప్పుడు చెబితే అర్థమవుతుంది, కథ ద్వారా అర్థమైతే ఆ కథలో ఆ కుర్రాడు ఏం చేశాడు, ఆ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ మధ్య చిన్నపిల్లలే, అన్ని స్కూల్ చిల్డ్రనే, ఇదేం పెద్దవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఇవన్నీ విలువలు మన చిన్నప్పటి నుంచి నేర్పిస్తే పెద్దయినాక మనం చెప్పడం తేలిక. ఎంతమంది పేరెంట్స్ ఒక గంట సేపు ఇలా వీటి కోసం స్పెండ్ చేస్తున్నారు, రకరకాల కథలు తీసుకొచ్చి, అలాగే ఆనెస్టీ గురించి, ఇలాంటి మంచి ఇంటిగ్రిటీ గురించి, ఇలాంటివన్నీ కూడా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా అదంతా ముఖ్యం. ఇవన్నీ కూర్చుని కథ ద్వారా చెబితే ఇప్పుడు పిల్లలందరూ దే ఆర్ స్మార్టర్ దాన్ us, we have to accept. మన పిల్లల కన్నా ఇప్పుడు నా గ్రాండ్ చిల్డ్రన్ చూస్తే ఎవ్రీ జనరేషన్ అవుట్ స్మార్ట్స్ ద ప్రీవియస్ జనరేషన్. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. ఐఎమ్ షూర్ ఎవ్రీ పేరెంట్ నోస్ దిస్ ఆల్సో. అంత తెలివైన బిడ్డలకి 10 సార్లు చెప్పక్కర్లా, ఒక్కసారి కొంచెం చెప్పి కొంచెం టైం ఇచ్చి వాళ్ళకి ఆలోచించుకోవడానికి టైం ఇచ్చి వాళ్ళని చిన్న చిన్న ప్రశ్నలు వేసి ఇలాగా ప్రతి పేరెంట్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేయండి. నేను చూస్తాను, పార్క్ తీసుకెళ్ళిన పిల్లాడి చేతిలో ఫోన్ పెట్టేసి తల్లి ఫోన్ చూసుకుంటూ కూర్చుంటుంది. పిల్లాడు ఆడకుండా తల్లి ఫోన్, ఎందుకు ఫోన్ చూస్తూ కూర్చోవాలి, వాళ్ళు ఎలా ఆడుతున్నారు వాళ్ళ దగ్గర ఉండి చూడాల్సిన బాధ్యత కాదా. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నిజంగానే షీ కమిటెడ్ సూసైడ్. చాలా చెలించిపోయి మేము అప్పుడు ప్రతి సంవత్సరం తప్పకుండా నెలకొకసారి 2-3 నెలలకు ఒకసారి అన్ని గర్ల్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి నేను క్లాసులు తీసుకునేదాన్ని. సైకాలజీ డిపార్ట్మెంట్ అందరూ వాళ్ళని పిలిచి కొన్ని క్లాసులు ఇప్పించేదాన్ని నేను. ఎందుకంటే వాళ్ళకి చెప్పేదాన్ని, అమ్మా ఈ అమ్మాయి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇంకా కాలేజీలో అయ్యింది అనుకోండి, ఎక్కడైనా అవుతుంది, మీరు పేపర్లో చూస్తారు, న్యూస్ లో వింటారు, ఆ అమ్మాయి చనిపోయింది, దెన్ వాట్, ఆ అబ్బాయి ఆగుతాడా, ఏం జరుగుతుందంటే కాలేజీలో అమ్మ నాకు తెలిసి కాలేజీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కలిసి తిరుగుతారు, చూస్తారు, బాగా అందంగా చక్కగా ఉండే అమ్మాయి, బాగా మంచి చలాకీగా ఉండే అమ్మాయి, బాగా మాట్లాడే పిల్ల, అట్రాక్ట్ అవుతారు బాయ్స్. ఆ ఏజ్ అలాంటిది, చాలా బాగుంది, వెళ్ళి మాట్లాడతాడు, ఇతను చక్కగా మాట్లాడడం, బాగా చదువుకోవడం, లేకపోతే మంచి స్పోర్ట్స్ మన్ కావచ్చు, ఏదైనా. ఆ అమ్మాయి లాతే ఆహా నువ్వు ఎంత బాగున్నావు, నువ్వు అంటే నాకు అంత ఇష్టం, నువ్వు అంటే నాకు ఇది ఇష్టం అని ఆ అమ్మాయిని కాస్త పొగిడి అలా ఇలా చేస్తే ఈ పిల్ల ఏమనుకుంటుంది, అబ్బా నేనంటే అంత ఇష్టం, నా కోసం ఏదైనా చేసిస్తానంటున్నాడు, నా కోసం ఇంత ప్రాణం ఇస్తానంటున్నాడు. ఎంత ఘోరం అంటే ఏమిటో, రక్తంతో ఉత్తరాలు రాయడం అంటే, రక్తంతో పేర్లు రాయడం, రక్తంతో బర్త్డే నాడు విషెస్ పెట్టడం, ఇవి చూస్తున్నాను నేను. అసలు సిల్లీ ఇడియాటిక్ యాక్చువల్లీ. దాంతో ప్రేమ వచ్చేస్తుందా? అది చూసి పిచ్చి మొహం ఏమనుకుంటుంది ఆడపిల్ల, అబ్బా నేనంటే ఎంత ప్రేమ అనుకుని వాడు ఏం చేయడానికైనా సిద్ధం. అప్పుడు ఇంకా అమ్మ నాన్న ఎవరు మనకు కనిపించరు, వినిపించరు, వాళ్ళు చెప్తే అర్థం కాదు. అది దురదృష్టం. అది నాట్ లవ్, ఇట్ ఈస్ ఓన్లీ అట్రాక్షన్. ఈ డిఫరెన్స్ దయచేసి పేరెంట్స్ చెప్పండి. సో లవ్ కి అట్రాక్షన్ కి ఉండే డిఫరెన్స్ ఇంటి దగ్గర పేరెంట్స్, స్కూల్లో టీచర్స్ కూడా కొంచెం జనరల్ గానా వాళ్ళతో కాస్త మాట్లాడుతూ ఉండండి నెమ్మదిగా. కొన్ని ఎగ్జాంపుల్స్, సొసైటీ ఈస్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ ఇష్యూలో.
ఎన్నో వింటున్నాం గనక, చూస్తున్నాం గనక కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని, అమ్మా ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇది ఓన్లీ అట్రాక్షన్ తల్లి, నిజమైన ప్రేమ కాదు. ఆ వయసులో మీకు ఏం కావాలో మీకే తెలియదు. మీరు చిన్నపిల్లలు. ఇప్పుడు మీకు 15 ఏళ్ళలో 16 ఏళ్ళలో లేకపోతే 18 ఏళ్ళలో ఉంటే ఆ పిల్లవాడికి మహా అయితే 20 ఉంటాయి, 19 అంతే కదా. లేకపోతే నీ క్లాస్మేట్ అయితే సేమ్ వయసు. ఏం తెలుసు నీకు జీవితం గురించి? జీవితం అంటే ప్రేమ ఒక్కటేనా? ఇప్పుడు ప్రేమ బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళడం, సినిమాలు, షికార్లు, ఐస్ క్రీమ్ తినడాలు, పార్కులకి వెళ్ళడాలు, అదేనా? తర్వాత ఏంటి ఏమవుతుంది? ఆలోచించండి. మీరు చదువు పూర్తి చేయాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా, బతకాలంటే డబ్బులు కావాలి కదా, ఇలా ప్రాక్టికల్ ఎన్ని ఉంటాయి, ఇంటి రెంట్ కట్టుకోవాలి, బోర్డు అని ఉంటాయి, చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటికీ ముందు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? మనం జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ చేయాలంటే ఏం చేయాలి? చదువు పూర్తి చేయాలి. ముందు అది చెయ్యండి. మీ వయసు ఇప్పుడు చదువుకునే వయసు, ప్రేమించే వయసు కాదమ్మా అని దయచేసి వాళ్ళకి నొక్కి నొక్కి చెప్తూ ఉండండి. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు లవ్, దిస్ ఈజ్ ద టైమ్ టు వర్క్ హార్డ్ అండ్ స్టడీ అండ్ స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్. ముందు మీ కాళ్ళ మీద మీరు బతకండి. ఇండిపెండెంట్ గా ఆలోచించడం నేర్చుకుంటుంది. చదువు ఇంకెన్నో నేర్పిస్తుంది. మంచి చెడు తేడా ఏంటి, ఇది రైటా, ఇది రాంగా, ఇది ఏం చేస్తున్నాను నేను, దీనివల్ల వచ్చేటటువంటి రిపర్కషన్స్ ఏంటి, దాని తర్వాత రిజల్ట్ ఏంటి, ఏమవుతుంది. 10th క్లాస్లో పెళ్లి ఏంటి, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఎలా బతుకుతారు? 10th క్లాస్లో ఏమైనా వస్తుందా? అసలు జీవితంలో ఏమీ రాదు. బయట ఎంత కాంపిటీషన్ ఉంది బయట. పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్న వాళ్ళకే జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయి. అంటే వ్యాపారాలు పెట్టుకునే స్తోమత అందరికీ ఉంటుందా? ఉన్నా ఆ వ్యాపారంలో మెళకువలు మనకు తెలియాలా? బిజినెస్ అంటే అదేం ఈజీ కాదు, ఊరికే డబ్బులు వచ్చాయో. దాంట్లో చాలా కష్టపడాలి. నీ అటెన్షన్ దేని మీద ఉండాలి? అసలు ప్రేమించా, ఓకే ఫైన్, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు కాదు. ముందు నువ్వు చదువు పూర్తి చేయి, డిగ్రీ పూర్తి చేయి, ఉద్యోగం తెచ్చుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అప్పుడు తప్పకుండా నేను ఈ విషయం గురించి ఆలోచిస్తాను. అంతవరకు మాత్రం దయచేసి అటు అబ్బాయి అయితే అమ్మాయితో తిరగడం కానీ, అమ్మాయి అయితే అబ్బాయితో తిరగడం కానీ మానేయండి అమ్మా. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, కాన్సన్ట్రేట్ ఆన్ హౌ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. ముందు మీరు ఇండిపెండెంట్ గా బతకడం నేర్చుకోండి. అంటే అప్పుడు వాళ్ళు దానికి ఏం చేయమంటారు? వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుందని మీరు అంటారు? బాగా చదువుతున్న అమ్మాయి ఇప్పుడు ఈ లవ్ దీని పట్ల డైవర్ట్ అయిపోయి, అటెన్షన్ డైవర్ట్ అయిపోయి మార్కులు తగ్గిపోతాయి సహజంగా. ఎందుకంటే నీ అటెన్షన్ అంతా ఆ అబ్బాయి చేసే ఫోన్ కాల్స్, మెసేజ్లు ఇవే కదా ఇప్పుడు. కనుక దయచేసి పేరెంట్స్ ఈ ఫోన్ ఒకటి కనీసం దానికి టైము, ఎంత రోజుకి ఎంత టైం ఏం చూస్తున్నారో కనీసం మీరు కొంచెం చిన్నప్పుడైనా యూ హ్యావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ వాట్ ది వాచ్. అంటే కొంతమంది ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్ లో ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇచ్చేస్తున్నారు. ఐప్యాడ్లు ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఇస్తున్నారు, ఇంకా ఏవే ఉన్నాయో నాకు అంత ఐడియా లేదు, వాటికి కూడా ఇచ్చేస్తున్నారు. కనుక దాంట్లో తప్పకుండా చైల్డ్ లాక్ అనేది ఉంటుంది. చూసుకోండి ఏం చూస్తున్నాడు నా బిడ్డ. అబ్బాయిలైనా సరే ఎవరో ఇందులో తప్పేం లేదు. వాళ్ళు చాలా, ఎందుకంటే వాటిల్లో ఆల్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్, ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్, అంతే కదా, బై క్లిక్ ఆఫ్ బటన్. కనుక వాళ్ళు ఏం చూస్తున్నారు, చూడకూడనటువంటి సైట్స్ ఏంటున్నాయి, అవి కొంచెం పేరెంట్స్ తప్పకుండా ఇది కేర్ తీసుకోండి అమ్మా. అవి చూడకూడనివి లాక్ చేసేయండి. అప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, అప్పుడప్పుడు దయచేసి స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి టీచర్స్తో మాట్లాడండి. తర్వాత వాళ్ళు తెలుస్తుంది మీరు వాళ్ళు బాగానే ఉంటున్నారా, క్లాస్ రూమ్లో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, చదువు ఎలా ఉంది, వాళ్ళ టెస్ట్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నాయి, మిగతా పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా చూడాలి. క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఒక రోజులో ఒక క్షణంలో వచ్చేది కాదు. ఫ్యామిలీ టైం స్పెండ్ చేయండి దయచేసి. అమ్మ, నాన్నగారు వీళ్ళు లేకపోతే కనీసం అమ్మగారు ఎవరైనా సరే కూర్చుని, అలాగే పెద్ద బ్రదర్స్, ఎల్డర్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు బాగా చదువుకుని ఉంటారు, బహుశా వాళ్ళు బాగానే ఉంటారు. సో అన్నీ ఇలా చేస్తున్నాడు, వాళ్ళు కూడా కూర్చుని వాళ్ళ కాలేజ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ చదువులో, ఎందుకంటే ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ చిల్డ్రన్. మీ ప్రతి ప్రవర్తన, మీ మాట, మీరు మీ ఫ్రెండ్స్ తో, మీ చుట్టాలతో, ఇంట్లో గానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరు చెప్పిన విలువలకి మీరు కట్టుబడి ఉంటున్నారా, ఇంత రెస్పాన్సిబుల్ గా మీరు, రెస్పాన్సిబిలిటీ గురించి మనం మాట్లాడతాం కదా, బాధ్యత జీవితంలో చాలా విలువైంది నా దృష్టిలో, దాన్ని మించింది లేదు అసలు. బాధ్యతగా తండ్రి ఉంటున్నాడా, ఒక మంచి తండ్రిగా, ఆఫీస్ లో ఒక మంచి వర్కర్ గా, ఇంట్లో ఒక మంచి హస్బెండ్ గా ఉంటున్నారా, మంచి ఫాదర్ గా, అలాగే తల్లి కూడా మంచి వైఫ్ గా, మంచి కోడలుగా, ఎన్ని ఉంటాయి ఆవిడకి. ఎవరి రోల్స్ వాళ్ళవి, ఎవరి రోల్స్ వాళ్ళు చక్కగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద మనమే కనుక కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళ గురించి నెగటివ్ గా మాట్లాడితే ఇట్స్ ఏ ప్రాబ్లం. సో మంచి టైం స్పెండ్ చేయండి. యూ విల్ లివ్ ద వాల్యూస్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు టీచ్ యువర్ చిల్డ్రన్. ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళని ఎంచుకోవాలేమోనండి.
తప్పగా ఫ్రెండ్స్ వల్ల కూడా బ్యాడ్ హ్యాబిట్స్, తర్వాత ఈ లవ్ కూడా వాళ్ళు కూడా మధ్యవర్తిత్వం వహించడం ఇవన్నీ ఉన్నాయి. అందుకని పేరెంట్ ఇక్కడ అందుకని వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇంట్లో ఒకలా ఉంటాడు వాడు, ఆఫీస్ లో ఎలా ఉంటాడో, కాలేజీలో ఎలా ఉంటాడో పేరెంట్స్ కూడా తెలియకపోవచ్చు. వాడు ఎవరితో ఉంటున్నాడు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరు, స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఇంటికి ఎవరితో కలిసి వస్తున్నాడు, మధ్యాహ్నం లంచ్ కూర్చుంటున్నప్పుడు డైనింగ్ హాల్లో ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడు, ఇది రోజు అడగాలి మనం. ఏం చేసి నేను కూడా చూస్తాను నీ ఫ్రెండ్స్ ఎలాగో అని అమ్మ గానీ నాన్న గానీ అలా ఉండాలి. ఎంత బాగుంటుంది, వాడికి బాగుంటుంది. వాడి ఫ్రెండ్స్ వీకెండ్స్ ఉన్నారనుకోండి, ఓ రోజు ఇంటికి తీసుకొస్తాడు, మంచి సినిమా పెడతాడు, లంచ్ పెట్టండి. మంచి గ్రూప్ లో ఉన్నారనుకోండి, నో ప్రాబ్లం. అప్పుడు మీకు అసలు బెంగ ఉండదు. ఆ పిల్లాడితో వెళ్ళాడంటే ఆ పిల్లాడు చాలా మంచాడు కనుక మన అబ్బాయి కూడా మంచి స్నేహాలతో ఉన్నారంటే డెఫినెట్ గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ కానీ వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉంటే అసలు గొడవ లేదు కదా. నేను పలా అమ్మాయిని ఇష్టపడ్డాను, పలానా అబ్బాయిని ఇష్టపడ్డాను అని వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి, ఒకసారి ఇప్పుడు పెద్దవాళ్ళు సార్ ఇంటికి తీసుకొచ్చి అమ్మా నాన్నకి, నాన్న నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, అమ్మాయి ఇతన్ని ఆడపిల్ల అనుకోండి, ఈ అమ్మాయిని అంటే నాకు ఇష్టం అని అమ్మా నాన్నకి వాడు చెప్పగలిగిన రోజున ఇంట్లో సమస్య ఉండదు. అది నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే అక్కడ ఏదో ఇష్యూ ఉందన్నమాట. అంటే ముందు కెరీర్ డెవలప్ చేసుకొని స్టేజ్కి వెళ్తే నువ్వు నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు తల్లిదండ్రులకి నీకు చెప్పగలిగే స్టేజ్ వస్తుంది. అప్పుడు చేసుకోవడానికి కూడా చేసుకోవాలా వద్దనే ఆలోచన కూడా మీకు ఈ చదువు ద్వారా, ఈ ఉద్యోగ అనుభవం ద్వారా వాడిలో మెచ్యూరిటీ వస్తుంది. వన్స్ ద మైండ్ ఈజ్ మెచ్యూర్, he will be able to differentiate between is it true love or is it a mere attraction, passing time, ఏంటి అనేది ఆ పిల్లాడికి తెలుస్తుంది, ఆ అమ్మాయికి తెలుస్తుంది. మెచ్యూర్డ్ మైండ్ తో కనుక ఇష్టపడితే అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి పేరెంట్స్ చెప్తారు, నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు కూడా వింటారు. ఎందుకంటే ఈ పిల్లాడు ఆల్రెడీ చదువుకున్నాడు, ప్రయోజకుడు అయ్యాడు. అమ్మాయి ఆల్రెడీ MBA చదువుకుని మంచి జాబ్ చేస్తోంది. షీ నోస్ వాట్ షీ ఈస్ టాకింగ్ అబౌట్. అవతల వాడిలో ఏం చూసావు, ఇవన్నీ ఉంటాయి కదా. ఏం చూసి నువ్వు ఇష్టపడ్డావు, ఏం చూసి రేపు పొద్దున ఇతనితో పెళ్ళంటే, ప్రేమ అంటే అది పెళ్లికి దారి తీయాలి, పెళ్ళంటే అది లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ ఉండాలంటే మరి వాడిలో నువ్వు ఏం చూసావు, ఆ కుర్రాడిలో ఆ అమ్మాయిలో ఏం చూసావు, ఏ క్వాలిటీస్ నీకు నచ్చాయి, ఏ క్వాలిటీస్ నువ్వు నమ్మరంగా ఈ అమ్మాయితో నీ లైఫ్ లాంగ్ ఉండగలనా నువ్వు అనుకుంటున్నావు, ఇవన్నీ అడగద్దా. అవతల వ్యక్తిలో నీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ఇవి రెండు తెలుసుకోవాలంట. వీక్నెస్ కూడా తెలుసుకోవాలి. మనం వాళ్ళని ఇష్టపడినప్పుడు వాళ్ళలో నచ్చినవే కనిపిస్తాయి తప్ప వీక్నెస్ కనబడవు. జనరల్ గా పేరెంట్స్ నో అని అంటారు, కానీ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతున్నాయో కూడా చెప్తాను నేను. ఇప్పుడు మీరు అన్నారు కదా, మా బంధువుల్లో కూడా జరిగాయి కొన్ని చాలా సక్సెస్ఫుల్. వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి MSc చదివి US వెళ్ళి జాబ్స్ తెచ్చుకుని, ఆ టైంలో అప్పుడు వీళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఇలా పలానా నా క్లాస్మేట్ ఇష్టపడ్డాను అని చెప్తారు. అప్పటిదాకా చెప్పలేదు. ఇద్దరు చాలా వెల్ సెటిల్డ్, మంచి పొజిషన్స్ లో ఉన్నారు. ఇలాగే నీకు అతనిలో ఏం నచ్చింది, అలాగే ఆ అబ్బాయిని నీకు ఆ అమ్మాయిలో ఏం నచ్చిందని పేరెంట్స్ అడిగినప్పుడు వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని, ఇటు పేరెంట్స్ ని అటు పేరెంట్స్ ని కూడా ఇద్దరు విడివిడిగా తర్వాత కలిసి చాలా చక్కగా కన్విన్స్ చేసి చేసుకున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు అంటే మెచ్యూరిటీ వచ్చి వాళ్ళ ఒక జాబ్ లో సెటిల్ అయిన తర్వాత పలానా అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అంటే క్యాస్ట్ డిఫరెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకుంటున్న మ్యారేజెస్ ఎన్నో జరుగుతున్నాయి. అంటే ఆ టైం వరకు మీరు వెయిట్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ వ్యక్తి మీకు దక్కొచ్చు. ఈలోపు మీరు మీ జీవితాన్ని చాలించుకుంటే ఎంత తల్లిదండ్రులకు బాధ. అందుకని పేషెన్స్, టాలరెన్స్, ఇవన్నీ ఎన్ని క్వాలిటీస్ అండి నేర్పించమని చిన్నప్పటి నుంచి నేర్పిస్తారండి. ఈ సినిమాల్లో ఏంటంటే పెళ్లిపేటల మీద నుంచి పిల్ల పారిపోవడం, పెళ్లి ఇంకా రేపనగా ఈ రాత్రి పారిపోవడం, ఇలాంటివన్నీ చూపించిన తర్వాత అంటే ప్రేమ పెద్ద గొప్ప అనుకుంటున్నారు. ప్రేమ అంటే ఒక అండర్స్టాండింగ్, ఒక బాధ్యత, ఒక విలువ. ఎస్, అదే అంటున్నాను. ప్రేమ పెళ్లి కూడా జీవితంలో ఒక ముఖ్యమైన భాగమే, కానీ అదొక్కటే జీవితం కాదు. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి ప్రేమలో, ఏమవుతుంది? కొన్నాళ్ళు నాక అతను ఆటోమేటిక్ గా ఆ జ్ఞాపకాలు వెనక్కి వెళ్తాయి. నువ్వు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సమాజంలో ఎన్నో నీడ్స్ ఉన్నాయి, ఎంతో పని చేయొచ్చు, ఎంతో సేవ చేయొచ్చు. అది ఇలాంటివి ఎప్పుడైనా చెప్తున్నారా పేరెంట్స్? సర్వీస్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అది ఒక నిర్ణయం తీసుకునే ముందు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్క నిమిషం 10 నిమిషాలు
కొంచెం ప్రశాంతంగా ఆలోచించి నేను ఇది చేస్తే మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి, సొసైటీలో వాళ్ళు ఎలాగ తర్వాత బేర్ చేస్తారు, లైఫ్ లాంగ్ వాళ్ళు నిన్ను ఎంత కష్టపడి పెంచారు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచారు కదా, వాళ్ళు లేకుండా నువ్వు లేవు, అసలు నీ అస్తిత్వమే లేదు, వాళ్ళు ఏం చేశారు ఏంటి ఏమవుతుంది అని ఎదుటి మనిషి గురించి తోటి వాళ్ళ గురించి ఆలోచించడం నేర్పించండి పిల్లలు. కేవలం అట్రాక్షన్ కాకుండా నిజంగా స్ట్రాంగ్ గా ఉండి పెళ్లికి దారి తీస్తే దానికి అప్పుడు నాన్న నువ్వు చదువుకో, డిగ్రీ పూర్తి చేయి, తీసుకురా అమ్మాయిని చూద్దాం ఒకసారి ఇంట్లో, మంచి మాకు కూడా సంతోషమే కదా, నువ్వు ఇష్టపడే అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలి, ఇలాంటివి. అలా ఫ్రెండ్లీగా కనుక బోత్ పేరెంట్స్ ఉన్నారనుకోండి అబ్బాయితో అమ్మాయితో, అప్పుడు ఈ దాచుకుని వేరే వేరే రహస్యంగా కలవడాలు రహస్యంగా ఏం చెయ్యక్కర్లేదు. తర్వాత వాళ్ళ బాధ్యత తెలుసుకుని, అన్నిటికన్నా బాధ్యత అదే, వాళ్ళ బాధ్యత తెలుసుకుని చేసుకుంటారు. బట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఫోకస్ ఆన్ అదర్ పీపుల్, ఫోకస్ ఆన్ డూయింగ్ సంథింగ్ బెటర్ ఫర్ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, బోల్డ్ స్కూల్స్ ఉన్నాయి, చక్కగా నీ టైం వాళ్ళతో స్పెండ్ చేయి, వెళ్ళి అక్కడ ఏమైనా చెయ్యి, చిన్న సర్వీస్ చెయ్యి. నువ్వు కనుక ప్రాణం తీసుకుంటే నష్టపోయేది నువ్వే. అయినా హౌ ఫూలిష్ అతను. నాకు ఆ కేసు అన్నమాట, పర్టికులర్ కేసు ఏమైందంటే వీడు ప్రేమించానని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న మంచి కట్నం వస్తుందని ప్రలోభ పెడితే వాడు పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి. సో నేను అన్నాను, ఇప్పుడు ఎవరు బాగున్నారు, ఆ అబ్బాయి కట్నం తీసుకున్నాడు, ఒక 50 లక్షలు ఎంతో, పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉంటాడు, రేపు మాపో బిడ్డను కంటాడు, హీఈస్ హ్యాపీ. నువ్వెందుకు నీ జీవితం పాడు చేసుకోవాలి? ఎంతకన్నా ఫూలిష్. నిజంగా ప్రేమించావనుకో, ఇప్పుడు వాడు హ్యాపీగా ఉండడమే నీకు ఇష్టం కదా, అల్ట్రూయిస్టిక్ లవ్ ఈ రోజుల్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేండి. అది అల్ట్రూయిస్టిక్ లవ్. అంత కాకపోయినా యూ థింక్ హౌ వాట్ ఎ ఫూల్ యూ బికమ్. నువ్వు కనుక వాడి కోసం చేస్తే వాడి జీవితం బాగుంది, అబ్బాయి చక్కగా ఉన్నాడు, నువ్వు ఫూల్ అయిపోతున్నావు. ఎవరిని నువ్వు బాధపెడుతున్నావు? నీ అమ్మా నాన్నని. ఫర్ వాట్ ఫాల్ట్? వాళ్ళు ఏం చేశారు ఇందులో? ఏం చేయలేదు అంటే నీకు మనసు నిద్రం లేదు, అంతే కదా. నీవు నిగ్రహించుకునే శక్తి లేక ఫర్ యూ బికమ్ ఎ ఫూల్. ప్రతి పేరెంట్, ప్రతి టీచర్ కూడా, ఈ దృష్టి నేను టీచర్ని కనుక చెప్తున్న పేరెంట్ కూడా, 2 రోల్స్ చాలా చాలా రెస్పాన్సిబుల్ రోల్స్. దయచేసి పేరెంట్స్ బాధ్యతగా పిల్లల్ని పెంచండి, టీచర్స్ బాధ్యతగా పుస్తకంలో ఉన్న పాఠం చెప్పడం ఒక్కటే కాదు టీచర్ చేయవలసింది. యూ హ్యావ్ టు మోల్డ్ ద స్టూడెంట్స్ ఇంటూ బెటర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ బెటర్ సిటిజన్స్. ఈ 2 మన బాధ్యతలు. మన పేపర్ లో కూడా వచ్చిందండి, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చెప్పుంటే వాళ్ళ నాన్నకి ఇంత పెద్ద ఉత్తరం రాసింది, నాన్న నాకు నేను ఎవరికి చెప్పుకోవాలో వాళ్లే నాకు బెదిరించి నేను పేపర్లో వేస్తాము లేకపోతే యూట్యూబ్ లో పెడతాము, నువ్వు చెప్పినట్టు వినాలి అని రోజు నాకు టార్చర్ పెడుతున్నారు, నేను నీ కూతురుగా ఉండలేకపోతున్నాను నాన్న అని రాసి చచ్చిపోయిందండి. చాలా స్ట్రే కేసెస్ అనుకోండి ఇవి ఉంటాయి, కానీ ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం నిజంగా. ఇఫ్ టీచర్స్ ఆర్ ఆల్సో సో బ్యాడ్. టీచర్స్ పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకోవాలి చాలా అండి. అందాక అదే అన్నాను, ఫస్ట్ చెప్పాను కూడా, ఈ టీచర్ అనేవాడు ఎవరు పడితే వాడు టీచర్, అసలు ఆ ప్రొఫెషన్ లోకి వెళ్ళకండి. టీచింగ్ ప్రొఫెషన్ అంటే అసలు ఆ టీచింగ్ ప్రొఫెషన్ పట్ల మనకి ఇష్టం ఉందా, మక్కువ ఉందా? ఫస్ట్ యూ షుడ్ లవ్ యువర్ ప్రొఫెషన్. ఏ ఉద్యోగం రాకపోతే ఏదో స్కూల్లో చేరడం కాదు, దయచేసి అలాంటి పిచ్చి పనులు చేయకండి. అది టీచింగ్ ఈజ్ నాట్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎనీ స్కౌండర్, నో, డెఫినెట్లీ నాట్. పిల్లల్ని మనం మోల్డ్ చేస్తున్నాం. పిల్లలంటే ఎవరు? రేపు ఫ్యూచర్ సిటిజన్స్. ఎంతమంది? 100,000, 1,000, లక్షల మంది కదా. సో ప్రొఫెషన్ పట్ల మీకు మంచి ఎంతో గౌరవం ఉండాలి, నంబర్ 1. తర్వాత నువ్వు చెప్తున్న సబ్జెక్ట్ పట్ల నీకు ప్రీతి ఉండాలి, అప్పుడు నువ్వు బాగా నేర్చుకుని బాగా చెప్పగలవు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, యూ షుడ్ లవ్ యువర్ చిల్డ్రన్, లవ్ యువర్ స్టూడెంట్స్. ఇంటి దగ్గర నీ బిడ్డలు నువ్వు ఎలా ప్రేమిస్తావో అక్కడ తండ్రిలాగా, అబ్బాయిలైతే తల్లిలాగా. అందుకని ఎక్కువ ఉమెన్ టీచర్స్ చాలా మంది సక్సెస్ఫుల్. డెఫినెట్ గా ప్రొఫెషన్ పట్ల ప్రేమ, మీ సబ్జెక్ట్ పట్ల ప్రేమ, మీ పిల్లల పట్ల ప్రేమ స్టూడెంట్స్ అండి. దట్ ఈస్ వేర్ కౌన్సిలింగ్ ఈజ్ నీడెడ్. ప్రతి స్కూల్లో ఒక సైకలాజికల్ కౌన్సిలర్ ని పెట్టడం చాలా అవసరం. అలా ప్రతి స్కూల్లో మీరు చెప్పినట్టు ఒక సైకాలజిస్ట్ ని కూడా పెట్టుకోవాలి. ఒక రోజు టీచర్స్ కి క్లాస్ ఇవ్వాలి, ఒక రోజు పిల్లలకి క్లాస్ ఇవ్వాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకుని, ఈ రెండింటికి కూడా సైకాలజిస్ట్ ప్రతి స్కూల్లో ఉండాలి. ప్రతి స్కూల్ కి కూడా ఒక సైకాలజిస్ట్ ఉండాలని మన ఇందిరా గారు చెప్తున్నారు. మేడం, ఇలాంటివి మనము ఆపగలగాలి అంటే మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి మీ ఉద్దేశంలో? మీ అభిప్రాయం చెప్పండి. ఆపడం అంటే చాలా కష్టమైన విషయమే టోటల్ గా, కానీ డెఫినెట్ గా తగ్గించవచ్చు. ఇది అవేర్నెస్ కనుక పెరిగితే, ఒకటి టీచర్స్ కి పెరగాలి, పేరెంట్స్ కి పెరగాలి. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా పేరెంట్స్ మంచి విలువలు నేర్పించడం దయచేసి పిల్లలకి నేర్పించండి. చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
నా బిడ్డ కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఎంత ముఖ్యమండి అది, ఆ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం. జీవితంలో డెఫినెట్ గా అప్స్ అండ్ డౌన్స్ అన్ని విషయాలు, కేవలం ఇదొక్కటే కాదు. ఇప్పుడు సో ఏది అప్స్ అండ్ డౌన్స్ అనేది సహజం, సాధారణం. ఏది వచ్చినా తట్టుకునే ధైర్యం నీకు ఉండాలి. లైఫ్ చాలా విలువైనది, ముందు అది చెప్పాలి. లైఫ్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. సో యూ హ్యావ్ ఎ హోల్ లైఫ్ అహెడ్ ఆఫ్ యూ. సో ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న కష్టాలు వస్తాయి, అన్ని కూడా టెంపరరీ. ఇవి దాటి వెళ్ళిపోతావు, ఏం కాదు. ముందు నువ్వు ధైర్యంగా నిలబడి నేర్చుకో. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడం, చదువుకోవడం, ఉద్యోగం చేయడం, తోటివాళ్ళకి సహాయపడడం, మంచి మనిషిగా బతకడం, ఇలాంటి విలువలతో పిల్లల్ని పెంచండి. నంబర్ 1. రెండవది, పేరెంట్స్, ఫ్రెండ్స్, మంచి చాలా ఇంట్లో ఒక చక్కటి ఒక స్నేహపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయండి. కాదు ఐ కాకుండా వి ఆర్ ఎ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ బాండింగ్ కనుక వాళ్ళకు ఉంటే సగం సమస్యలు అక్కడ తగ్గుతాయి. ఆ తర్వాత టీచర్స్ కూడా పాఠం చెప్తున్నప్పుడు కేవలం ఏదో మెషిన్ లాగానే ఏదో పాఠం చెప్పేయడం, వెళ్ళిపోవడం, గంట అయిపోగానే, అది కాదు. దట్ ఈస్ నాట్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్, దట్ ఈస్ ఓన్లీ పార్షియల్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. టీచర్ అంటే అక్కడ పేరెంట్ దగ్గర వాళ్ళు ఉండే టైము మనకి దగ్గర ఎంతసేపు ఉంటారు? 8 hours. స్కూల్స్ లో, కాలేజెస్ లో ఉంటున్నారు 7 to 8 hours. ఎంత టైం మనతో వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు? ముందు మనం రోల్ మోడల్స్ గా ఉన్నామా? ఒక మాట చెప్పాము, ఇందాక చెప్పాను కదా, దే అబ్జర్వ్ వెదర్ ఇట్ ఈస్ ఎ పేరెంట్ ఆర్ ఎ టీచర్. మనం చెప్పింది మాత్రం కాదు, మనం చేసేది ఏంటని చూస్తారు వాళ్ళు. సో మనం చెప్పే ప్రతి విలువ మనం చేస్తూ రోల్ మోడల్స్ గా పిల్లలకు ఉండి చాలా బాధ్యతగా, చాలా ప్రేమగా, అభిమానంగా వాళ్ళతో ఉన్నాం అనుకోండి, ఎంకరేజ్ చేయాలి. తప్పులు చేస్తారు వాళ్ళు, చిన్నపిల్లలు తప్పులు చేస్తే పిలిచి, నాన్న ఇది ఎందుకు చేసా, ఇలా కాదమ్మా, ఇలాగా, ఇది చూడు ఎంత బాగా ముందు చేస్తున్నది, మెచ్చుకోండి. అది చదువైనా ఏదైనా ఇదండి, బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఎంత ముఖ్యం. సో బోత్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఈ బాధ్యతను దయచేసి, పిల్లల్ని పెంచుతున్నారు, పసిబిడ్డలు, వాళ్ళు చిన్న మొగ్గలు లాంటి వాళ్ళు అందంగా బ్లాసమ్ అయ్యి మంచి పువ్వులుగా తయారవ్వాలి, మంచి సిటిజన్స్ గా తయారవ్వాలి, మంచి ఫ్యామిలీ మెంబర్స్ గా తయారవ్వాలి అని అంటే ఈ ఇద్దరు చాలా చాలా బాధ్యతగా ఉండడం దయచేసి నేర్చుకోండి. మరొక ఇది ముఖ్యమైనది, స్కూల్స్ లో సైకాలజిస్ట్ ఒక పోస్ట్ గనక గవర్నమెంట్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది. తప్పకుండా అది అవసరం నా దృష్టిలో. ఇన్ని ఇష్యూస్ వస్తున్నాయి కనుక. ఈ ఆత్మహత్యలు ఏమిటి? ఇందాక కేవలం ప్రేమే కాదు, ఐఐటీస్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీ, ఇవన్నీ కాలేజెస్, ముఖ్యంగా +2 ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఎంసెట్ రిజల్ట్స్ వస్తున్నాయి, నీట్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే బెంగ వచ్చేస్తాను. పుట్టగానే డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి. చైల్డ్ యొక్క కేపబిలిటీ ఎంత, పొటెన్షియల్ ఎంత, అది కొంచెం అబ్జర్వ్ చేసి మీరు పేరెంట్ గా గమనించాలి. టీచర్స్ కూడా అడగాలి, మా వాడు ఇది ఎంత పొటెన్షియల్ ఉంది అసలు, వాడికి పొటెన్షియల్ నెంబర్ 1. ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్ ఉందా అసలు? ప్రతివాడు డాక్టర్ అయిపోవాలనుకోడు, ప్రతివాడు ఇంజనీర్ అయిపోవాలనుకోడు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మేడం. నేను టాఫిల్ చేయాలి కోచింగ్ 15 సంవత్సరాలు ఇచ్చాను. ఎంతమంది పిల్లలు నా దగ్గర ఏడ్చేవారు. ఒక స్టూడెంట్ అన్నాడు, ఇప్పటికీ నాకు అంతే, ఫర్ ఇండియన్ పేరెంట్స్ మ్యామ్ దెర్ ఆర్ ఓన్లీ 2 courses ఎగ్జిస్టింగ్ ఆన్ ఎర్త్, వన్ ఈజ్ మెడిసిన్, ద అదర్ ఈజ్ ఇంజనీరింగ్ అని. నాకు ఇష్టమే లేదు, మా నాన్న బలవంతంగా నన్ను ఇందులో దూర్చాడు. నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నాకు అమెరికాకు వెళ్ళడం కూడా ఇష్టం లేదు, కానీ బలవంతం. ఏం చేయాలి? వాడికి ఏమో ఇంట్రెస్ట్ లేదు. కొంచెం ఎనీవే, ఈ కాన్స్టెంట్ విజిలెన్స్, సూపర్విజన్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ ఎ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, అది పేరెంట్స్ కి, టీచర్స్ కి, స్కూల్లో పిల్లలు, కాలేజీలో పిల్లలు ఎలా ఉంటున్నారు, ముందు వాళ్ళు నేర్చుకుని పిల్లలతో ఎలా అభిమానంగా, ప్రేమగా, నా బిడ్డే అయితే, వీళ్ళు నా పిల్లలే అయితే అన్న ఉద్దేశంతో ఉండాలి పేరు. అంత ముఖ్యం అది. అసలు ఈ దేశంలో మనకు నేర్పించింది ఏంటండి? చిన్నప్పటి నుంచి వసుదైక కుటుంబం అంటారు, వరల్డ్ ఇస్ ఎ ఫ్యామిలీ. వాళ్ళకి సాయం చేయడం కూడా నేర్పించాలి. చాలా సర్వీసులు మించినటువంటి గొప్ప క్వాలిటీ నా దృష్టిలో లేదు అసలు. యు ఆర్ కనెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు సంథింగ్ వెరీ హైయర్ అండ్ మీకు జాయ్ వస్తుంది, సంతోషం. చిన్న విషయాలు నేను యుఎస్ లో చూసాను, స్కూల్స్ లో ఎంత మంచి యాక్టివిటీస్ ఉంటాయండి. ఈ రోజు నువ్వు ఏం మంచి పని చేసావో చెప్పు, రైట్ అబౌట్ 1 good deed you did today. ఎవరికైనా హెల్ప్ చేసావా ఈ వారంలో, అది రాయమంటారు వాళ్ళు. కనీసం ఆలోచిస్తాడు, చేస్తాడు. ఇంట్లో వచ్చి అమ్మకి, అమ్మ నేను గిన్నెలు కడిగి పెట్టినా, అమ్మ నేను ఇది చేయనా, డాడీ వాళ్ళ కారు నేను వాష్ చేయనా, ఇలాంటివన్నీ నేను చూసాను కళ్ళతో. ఎందుకు? నేను టీచర్ అడుగుతుంది పొద్దున్న రాయాలి. ఐ హావ్ టు సీ వాట్ గుడ్ డీడ్స్ ఐ హావ్ డన్ అరౌండ్ హోమ్. ముందు ఇంటి దగ్గర, ఇల్లే కదా ఫస్ట్ బడి, ఇంటి దగ్గర, ఆ తర్వాత బయట కమ్యూనిటీలో. రోడ్డు మీద అండి ఇంత చెత్త ఉందా నేను చూసాను, ఆడపిల్ల వ్యవసాయం, అది తీసుకెళ్లి తప్పకుండా డస్ట్బిన్ ఎక్కడ ఉంటే అక్కడ వేసి వస్తుంది. సో లెర్న్ ద పాజిటివ్, లెర్న్ ద గుడ్. సో దయచేసి ఇది వాచ్ చేస్తున్న ఎవరైనా సరే, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, కైండ్లీ రియలైజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. డూ ఇట్ ఎనీథింగ్, మీరు ఏది చేసినా ప్రేమతో చేయండి, అభిమానంతో చేయండి, మన బిడ్డలు అనుకుని చేయండి, బాధ్యతగా ఉండండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ అండి, వెరీ మచ్ కలిగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ సచ్ ఏ వండర్ఫుల్ అండ్ వెరీ నీడెడ్ టాపిక్.
ఇవాళ ఉన్న సమాజంలో చాలా చాలా అవసరం. ఇందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి ఇంకాను. బట్ ఇంత మటుకు కనీసం ఈ మాత్రమైనా పేరెంట్స్ టీచర్స్ రియలైజ్ అయితే ఐ విల్ ఆల్సో బి వెరీ వెరీ హ్యాపీ.